విశాఖ వాసులకు ఇప్పుడు పండుగలా ఉంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో మరో కీలక ముందడుగు పడింది. జనవరిలో కేంద్రానికి పంపిన సవరించిన డిపిఆర్ కు రైల్వే బోర్డు తాజాగా తుది ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్ట్ మరో దశలోకి చేరింది. గుంటూరు, గుంటకల్, విజయవాడ, విశాఖ డివిజన్లు ఆల్ నౌ అఫీషియల్లీ కమింగ్ అండర్ ద ఎంబిట్ ఆఫ్ దిస్ ప్రెస్టిజియస్ న్యూ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విశాఖపట్నం. ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న పలు ఆస్తులు, ఉద్యోగాలు ఈ కొత్త జోన్ కు బదిలీ అవనున్నాయి. కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది. కొత్తగా ఉద్యోగాల సృష్టి కాకుండా ఉన్న సిబ్బందినే వినియోగించాలి. బలవంతంగా ఎవరు వేరే చోటుకు పంపకూడదు. సీనియారిటీ, స్థానికత ఆధారంగా విభజన జరగనుంది. ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన 200 కోట్ల రూపాయలు అదనపు నిధులు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. జనరల్ మేనేజర్ స్థాయి పోస్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఇది విశాఖకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే రంగంలో మరొక మైలురాయి. ఇక ఈ జోన్ ఏర్పాటుతో విశాఖ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడనుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.